ఎవరిని కనపరచాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని పూజించాలి అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కదా, మనలను ప్రేమించుచు అంటాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ కలగాలి. ఇది ఉదయకాలంలో మనం ధ్యానం చేసుకుంటున్న ప్రభు ప్రేమ. ఎవరంటే వారికి ఆరాధన చేయటానికి వీల్లేదు, ఎవరంటే వారు స్తుతి నొందదగిన వారు కాదు, ఆరాధనకు పాత్రలు కారు. మన ఆరాధనలో పొందుకోబోయే దేవుడు ఎలా ఉండాలంటే తన రక్తమును కూడా చిందించి తన ప్రాణమును పెట్టి మన పాపములు ఎవరైతే విడిపిస్తారో వారిని ఆరాధకులుగా